దేవుని ఘనమైన పరిశుద్ధ నామంలో నా ప్రియమైన సహోదరి సహోదరులకు క్రీస్తు యేసు నామములో శుభాలు తెలియజేస్తున్నాండి. ప్రభు మిమ్మును మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ప్రభు నాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను, ఆయన నామాన్ని ఘనపరుస్తున్నాను. దయచేసి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించి ముందుకెళ్దామండి. పరిశుద్ధుడైన తండ్రి, మీకు స్తోత్రాలు ప్రభా. ఎవరైతే నాయన లైవ్లో మాతో కూడా ఏకమై ఐక్యమై పరిశుద్ధాత్మ ద్వారా ఏక మనసు కలిపి ప్రార్థిస్తున్నారో వారందరి జీవితంలో అద్భుతమైన కార్యాలు జరుగునుగాక. శరీరంలో ఉన్న ప్రతి అనారోగ్యం స్వస్థపరచండి, మీ నెమ్మదిని కలగచేయండి. మంచి ఆరోగ్యములను కలగచేయండి. బలహీనతలను తీసివేయండి. మరి సమస్యలు ఏవైతున్నాయో ప్రభా, వాటన్నిటినీ ప్రభా మీ నామములో దూరపరచమని వేడుకుంటున్నా. ప్రతి ఆటంకాలు తొలగించండి నాయన. రక్తముతో కడగండి. ప్రతి పాపాన్ని, ప్రతి బలహీనతను క్షమించండి, బలపరచండి. ఆత్మీయకంగా, శారీరకంగా, కుటుంబంగా, పిల్లల జీవితంలో, వారు చేస్తున్న చేతి పనులలో, వ్యాపారంలో, చదువులో తండ్రి మీ నామాన్ని బట్టి తోడుగా ఉండండి. మీ శాంతి సమాధానం అనుగ్రహించమని వేడుకుంటున్నా. మరి చేస్తున్న ప్రతి కార్యానికై వందనాలు. నా జీవితంలో, మా జీవితంలో నూతనమైన కార్యాలు ఎన్నో జరిగిస్తున్నారు, ఎన్నో మేలుతో నింపుతున్నారు. అనుదినం మా అవసరత అక్కర ఆశ్చర్యకరంగా తీరుస్తున్నందుకు వందనాలు. మా సమస్యని దూరపరుస్తున్నందుకు వందనాలు. అలాగే రోగులైన వారిని బాగు చేయండి. కిడ్నీ సమస్య, గుండె సమస్య, లివర్ ప్రాబ్లం, కిడ్నీ అయ్యా తండ్రి నైనా క్యాన్సర్ ప్రభా, లంగ్స్లో ప్రాబ్లం, తలలో నొప్పి, గర్భఫలము లేకుండా బాధపడుతున్నవారు, సరైన ఉద్యోగం లేక అప్పుల చేత పీడింపబడుతున్నవారు, దెయ్యాల చేత, రోగాల చేత ఎవరెవరైతే ఏ సమస్యను కలిగినారో వారి సమస్యలు యేసు నామములో తొలగించబడునుగాక. ఈ బలమైన కార్యాలు జరిగించి మహిమను ఘనతను మీరు పొందమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ అండి. మరొకసారి నా మనస్ఫూర్తిగా, నా హృదయపూర్వకంగా మీకు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ పరిచయను మమ్మల్ని ప్రేమిస్తూ ఈ సహకారం తెలుపుతున్నందుకు వందనాలు. అలాగే మీ కొరకు రాత్రి మగలు విజ్ఞాపన చేస్తున్నాం, ప్రార్థిస్తున్నాం. మీ కుటుంబాలు దేవుడి క్షేమాన్ని ఇచ్చునుగాక. మీ పిల్లల జీవితంలో మీ వ్యక్తిగతంగా మంచి ఆరోగ్యాలు కలగచేయునుగాక. మీ చేతి పనులన్నింటినీ దేవుడు ఆశీర్వదించునుగాక. ప్రత్యేకంగా మరి గర్భఫల సమస్యల కొరకు బాధపడుతున్నారు. కొంతమంది ఉద్యోగాల కొరకు అడుగుతున్నారు. కొంతమంది మరి ఆర్థిక సమస్యలు తీర్చబడాలని జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్న ప్రతి వారి జీవితంలో దేవుడు బలమైన కార్యాలు చేయనుగాక. మరి మా కొరకు, ఈ పరిచర్య కొరకు ప్రార్థిస్తున్న మీకు మరొకసారి నా ప్రత్యేక వందనాలు. వీళ్ళు మొదటిసారి అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, వేరే వారికి తెలియచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మరి నా టాపిక్లోకి వెళ్తున్నాండి. మనం అనుకున్నది జరగనప్పుడు నిరాశ చెందవద్దు. చాలాసార్లు మనం దేవుని దగ్గరికి వెళ్ళి మనం ప్రార్థించింది, మనం అనుకున్నది జరిగిపోవాలా, అయిపోవాలా, అది మన జీవితంలో నెరవేర్చబడాలని ఎంతో ఆశిస్తాం. మంచిదే, మనం అడిగినవి దేవుడు అనుగ్రహిస్తాడు, మనం అనుకున్నది కూడా జరిగిస్తాడు. ప్రతి మేలు, ప్రతి మంచిదాన్ని దేవుడు చేయుటకు శక్తిమంతుడు. అయితే మనం అనుకున్నప్పుడు ఒకవేళ దేవుని యొద్ద నుంచి పొందకపోతే, జరగకపోతే మనం అనేకసార్లు అనీజీగా ఫీల్ అవుతాం, నిరాశ చెందుతాం, విరక్తి చెందుతాం, కృంగిపోతాం, బాధపడతాం. మరి దుఃఖపడి దేవుడు నా జీవితంలో ఏమి చేయలేడు అన్నట్టుగా మనం విచారపడతాం.
అయితే మనం అనుకున్నవన్నీ కూడా దేవుడు జరిగిస్తాడు. ఒకవేళ మనం అనుకున్నది జరగకపోయినా నిరాశ చెందని జీవితాన్ని మనం కలిగి ఉండాలి. అయితే ఇక్కడే వచ్చింది ప్రాబ్లం. అంటే జరుగుతున్న దాన్ని బట్టి మనం ఆనందిస్తాం, సంతోషిస్తాం, స్తుతిస్తాం, ఇంకా దేవుని ఎక్కువగా ప్రేమిస్తాం. మనకు కలిగి దాంతో దేవుని ఘనపరుస్తాం. అయితే ఎప్పుడైతే మనం అనుకున్నది అనుకున్న సమయములు జరగనప్పుడు, ఆలస్యం అయిపోయినప్పుడు, ఒకవేళ జరగదని మనుషులు లేదా లోకం, పరిస్థితులు లేదా డాక్టర్స్ డిక్లేర్ చేసినప్పుడు అక్కడ మనము బహు నిరాశ చెందుతాం, విచారపడతాం, దుఃఖపడతాం. అంటే నేను అనుకున్నదిగా జరగదని తేలిపోయినప్పుడు మనం చాలా తొందరకి గురవుతాం. కానీ అటువంటి సమయంలో కూడా నిరాశ చెందక జరగనన్న దాన్ని కూడా జరిగించగల దేవుడు, అంటే జరగదు అని లోకం అనుకున్న దాన్ని జరిగించగల దేవుడు జరిగిస్తాడని ఎప్పుడైతే నమ్ముతావో వాటన్నిటి కూడా దేవుడు నిశ్చయంగా మీ జీవితంలో, నా జీవితంలో జరిగిస్తాడు. ఒకవేళ ఆలస్యం అవుతూ ఉండవచ్చు, అనుకున్నది జరగకపోవచ్చు, నువ్వు అనుకున్న సమయంలో కాకపోవచ్చు, ఆలస్యం అవుతూ ఉండొచ్చు. మొత్తానికైతే అనుకునేది తప్పక జరిగిస్తాడు. పిల్లరా, అబ్రహాము జీవితంలో అదే జరిగింది. తను అనుకున్నాడు అన్నీ బాగున్నాయి, కానీ నా జీవితంలో అన్నీ ఇస్తున్నావు, కావలసినవన్నీ ఇస్తున్నావు, కానీ పిల్లలే లేరు అని మరి బాధపడినట్టుగా, విచారపడినట్టుగా చూస్తున్నాం. తను అనుకున్నది ఎట్టకేలకు చివరికి వచ్చే లోపల దేవుడు చాలా అద్భుత రీతిగా తను అనుకున్నది జరిగించాడు. అలాగే హన్నా యొక్క జీవితం కూడా అలాగే చూస్తాం. అంటే ఆమె యొక్క జీవితాన్ని గమనించినప్పుడు హన్నాను గొడ్రాలని పిలువబడ్డది, లేదా గర్భము మూసివేయబడ్డది. దేవుడిని యెహోవాయే మూసివేశాను. అయినప్పటికీ కూడా తను అనుకున్నది జరగట్లేని నిరాశ చెందక వెళ్ళి మందిరములో విజ్ఞాపన చేస్తూ, కన్నీళ్ళు విడుస్తూ, మొక్కుకుంటూ, మొక్కుబడి చేస్తూ, తను అనుకున్నది జరగనప్పుడు కూడా కొంత నిరాశకు గురి చెందిన, కన్నీరు విడిచిన, ఉపవాసం ఉండి ప్రార్థించిన, ఆఖరికి తను అనుకున్న దాన్ని దేవుడు చక్కగా జరిగించినట్లుగా చూస్తున్నాం. అంటే ఇక్కడ వచ్చే ప్రాబ్లం ఏంటంటే, మనిషి ఎప్పుడు విరక్తి చెందుతాడంటే, నిరాశ పడతాడంటే, నిస్పృహ చెందుతాడంటే, తను అనుకున్నది జరగనప్పుడు తన జీవితాన్ని మరి నిరాశకు గురి చేసుకుంటాడు. ఇదంతా నా జీవితం అయిపోయింది. ఈ ఆరోగ్య విషయంలో, ఈ కుటుంబ విషయంలో, ఈ ఆర్థిక పరిస్థితుల్లో, ఈ విధంగా అంతా జరుగుతున్నప్పుడు ఆనందిస్తాం, సంతోషిస్తాం, చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఎక్కడే బాధ లేదు. దాని గురించి మనం మాట్లాడాల్సిన పని లేదు. కానీ ఎప్పుడైతే మనం అనుకున్నది జరగనప్పుడే మనము దుఃఖాక్రాంతులుగా, దిగులుగా, చింతగా, మరి నిరాశగా, ఇంకొక విధంగా చెప్పాలంటే కొందరైతే వారి జీవితాన్ని కడబుట్టించుకున్న వారు, దేవుణ్ణి కలగని వారిని మనం చూస్తాం. అయితే దేవుణ్ణి కలిగిన మనం అనుకున్నది దేవుడు జరిగిస్తాడు. కానీ మనం అనుకున్నది జరిగేదానికంటే దేవుడు అనుకున్నది మన జీవితంలో జరిగితే అది చాలా అద్భుత రీతిగా ఉంటుంది. పిల్లరా, అప్పుడప్పుడు మనం అనుకున్నవి కొంత ఆలస్యం అవచ్చు, కానీ తప్పక వాటిని జరిగిస్తాడని నమ్మికను, విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. మరి ఇక్కడ చూస్తే మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 16వ వచనం చదువుతున్నా. మీరు నిలిచి చూచుచుండగా యెహోవా జరిగించు గొప్ప కార్యములను కనిపెట్టుడి. నిజమే. అంటే మనందరి జీవితంలో నిలిచి దేని కొరకు చూడాలా? దేవుడు జరిగించు కార్యములు. మరి దేవుడు జరిగించే కార్యాలు చాలా గొప్పవిగా ఉంటాయి, చాలా ఉన్నతంగా ఉంటాయి, దేవునికి మహిమను తెచ్చేవిగా ఉంటాయి, అపవాదిని త్రొక్కివేసేవిగా ఉంటాయి. అవును పిల్లలరా, కానీ మీరు నిలిచి చూచుచుండగా యెహోవా జరిగించు ఈ గొప్ప కార్యములు కనిపెట్టుడి. అంటే దేవుడు ఏదైనా జరిగిస్తే నీ జీవితంలో కొంచెంగా చేయడు. మరి హన్నా జీవితంలో అలాగే జరిగింది. ఆలస్యమైనా మరి సమూయేలుని ఇచ్చాడు. మరి సమూయేలుని గొప్ప ప్రవక్తను దేవుడిచ్చినట్లుగా చూస్తాను. తనకు పిల్లలు కావాలా, కరెక్టే. తను అనుకుంటుంది గర్భఫలము నాకు కావాలా, ఉద్యోగం కావాలా, గృహము కావాలా, నెమ్మది కావాలా,
నా ఇంటి వారికి రక్షణ కావాలా. ఈ విధంగా మనం అనేకం అనుకుంటాం. కొన్ని పరిస్థితుల్లో మనం అనుకున్నవి జరగనప్పుడు నిరాశ చెందుతాం, జరుగుతున్నప్పుడు ఆనందిస్తాం, సంతోషిస్తాం. మంచిదే. అయితే ఎప్పుడైతే అలాగా నువ్వు అనుకున్నది జరగనప్పుడు దిగులు చెందక, నిరాశ చెందక, అలాగే ప్రార్థనలో కొనసాగాల, అలాగే దేవుని యందు విశ్వాసం ఉంచాలా, నిరీక్షణ కలిగి ఉండాలా, ధైర్యంగా ఉండాలా. ఇక్కడ అంటాడు, మీరు నిలిచి చూస్తుండగా యెహోవా జరిగించు గొప్ప కార్యముల కొరకు కనిపెట్టుడి. అంటే దేని కొరకు మనం కనిపెట్టాలా? దేని కొరకు ఎదురు చూడాలా? దేవుడు నీలో జరిగించే గొప్ప కార్యములు. అవును, మోషే ద్వారా, యెహోషువ ద్వారా, ఏలియా ద్వారా, దానియేలు ద్వారా, ఎలీషా ద్వారా, అనేక భక్తుల ప్రవక్తల ద్వారా దేవుడు ఎటువంటి కార్యాలు చేశారు. వారు ఎటువంటి దాని కొరకు కనిపెట్టారంటే గొప్ప కార్యములు. అవును, దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. దాని కొరకు కనిపెట్టు, దాని కొరకు ఎదురుచుడు. అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే ఎక్కువైనవి చేస్తాడు. నిజమే, అబ్రహాము జీవితంలో మరి పిల్లలు కావాలా, కానీ దేవుడు జరిగించు కార్యం ఎంత గొప్పది తెలుసా? దేవుడు తనతో వాగ్దానం చేస్తున్నాడు, నీ సంతానం ఆకాశ నక్షత్రాల వలె ఉంటుంది. అంటే దేవుడు జరిగిస్తే ఎలాగుంటుందంటే అంత సూపర్ న్యాచురల్గా ఉంటుంది, మానవాతీతంగా ఉంటుంది, గొప్పదిగా ఉంటుంది. అదే ఎలిజబెత్. మరి ఇంకో విధంగా చెప్పాలంటే జకర్యాలో జరిగింది. మరి కుమారుని ఇచ్చాడు, మరి అనుకున్నది జరగలే. ఆఖరికి నిరాశ చెంది ఇక ముసలితనానికి వచ్చారు. చాలా ఏండ్లు అయిపోయింది. అబ్రహాం జీవితం అంతే, నిరాశ చెందుతున్నాడు. 40, 75, 80, 90 ఈ విధంగా వస్తూ ఉంటే, జరిగిపోతూ ఉంటే ఎలియాజరే మరి నా ఇంటికి ఆస్తికర్త కదా అనుకుంటున్నాడు. మరి మరుసటి ఏట 90 ఏండ్లు, మరి 99, అలాగే షారా 90 ఏండ్లప్పుడు మాట్లాడుతున్నాడు. మరుసటి ఏట నీ కౌగిట్లో బిడ్డ ఉంటాడు. అంటే ఇస్సాకునిచ్చినట్లుగా చూస్తున్నాం. అతని సంతానాన్ని ఎలా చెప్పాడంటే ఆకాశ నక్షత్రాల వలె ఉంటుందని చెప్పాడు. అంటే దేవుడు జరిగించు కార్యములు చాలా గొప్పవిగా ఉంటాయి. వాటి కొరకు కనిపెట్టండి. అంటే మనం అనుకున్నది కాదు, మనం అనుకున్నట్లుగా జరిగిపోవాలని చాలాసార్లు మనం తాపత్రయపడతాం. మరి మనం అనుకునేదే జరగాలని మనం దేవుడు అనుకున్న దాన్ని పక్కకు పెడతాం. మరి మనం అనుకున్న దాని కొరకే నిత్యం ఆలోచిస్తూ ఉంటాం, తలపోస్తాం. కానీ దేవుడు మన గురించే మనకుంటున్నాడు, మన జీవితాన్ని గురించి, కుటుంబాన్ని గురించి, లేదా నువ్వు చేయాల్సిన దాని గురించి దేవుడు ఏమనుకుంటున్నాడనే దాన్ని చాలా మార్లు మన ప్రక్కకు ఉంచుతాం ప్రియులారా. అయితే దేవుడు అనుకున్నది కనుక నువ్వు చేయగలిగితే దేవుని దగ్గర నుంచి గొప్ప కార్యాలు చూస్తాం. వాటి కొరకు కనిపెట్టండి. ఇక్కడ నిర్గమకాండం 14వ అధ్యాయం 31వ వచనం చూస్తే, యెహోవా ఐగుప్తులకు చేసిన గొప్ప కార్యములు ఇశ్రాయేలు చూచిరి గనుక ఆ ప్రజలు యెహోవాకు భయపడి యెహోవాయందు ఆయన సేవకుడిన మోషే యందు నమ్మికొచ్చిరి. అంటే దేవుడు వారి ఎడల, ఐగుప్తుల ఎడల, ఇశ్రాయేలు ప్రజల ఎడల జరిగించినవి ఎన్నో ఉన్నవి. ఎన్నో గొప్ప కార్యము. మన్నా కురిసింది, బండ నుంచి నీళ్లు, సముద్రము చీలిపోయింది, శత్రులను నశింపచేశారు. వారి ఎదుట జరిగించిన కార్యములను బట్టి దేవుణ్ణి నడిపిస్తున్న మోషే యందు నమ్మిక ఉంచారంట. మరి ఇక్కడ చూస్తే గొప్ప కార్యముల కొరకు నిలిచి చూడండి, వారి కొరకు కనిపెట్టండి. అంటే దేవుడు నీ పట్ల ఎటువంటి కార్యాలు చేస్తాడు? గొప్పవి చేస్తాడు పిల్లరా. ఒకవేళ ఆలస్యమైపోతుందా అనుకున్నది, అది వివాహం కావచ్చు, పిల్లలు కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఆర్థిక అప్పులు తీర్చబడాలని కావచ్చు, ఆత్మీయకంగా, శారీరకంగా. అంటే మన జీవితంలో అప్పుడప్పుడు చూస్తున్నవి కొంత ఆలస్యాన్ని బట్టి నిరాశకు గురి చేసుకుంటాం. కొంతమంది అయితే ఎందుకు ఈ జీవితం అని మరి జీవితాన్ని ఇక నేను అనుకున్నది జరగలే అని మరి ఆత్మహత్య చేసుకుంటారు, మరణిస్తారు. మరి జీవితాన్ని ఈ లోకం నుంచి ముగిస్తారు పిల్లరా. ఏది ఏమైనా విరక్తి చెందద్దు, నిరాశ చెందద్దు, దుఃఖపడద్దు. నువ్వు అనుకున్న పొలములో, పంటలో అంత రాబడిని చూడకపోవచ్చు, నీ వ్యాపారంలో, నీ జీవితంలో, నీ పిల్లల జీవితంలో, లేదా నువ్వు అనుకున్నది ఏదైనా ఒకవేళ
జరగనట్టుగా నీకు అనిపించినప్పుడు కూడా ఇంకా అలాగే నీ విశ్వాసాన్ని కొనసాగించాలా? అవును, అప్పుడప్పుడు మన జీవితంలో ఆలస్యాలను బట్టి, జరగని దాన్ని బట్టి మనం ఏమవుతున్నామంటే నిరాశకు గురి చెందుతున్నాం. కానీ తప్పక నువ్వు అనుకున్నవన్నీ కూడా దేవుడు జరిగించునుగాక. మంచివి. దట్ మీనింగ్ కుటుంబంలో రక్షణ, కుటుంబంలో నెమ్మది, మీ జీవితంలో ఆత్మీయంగా, శారీరకంగా మంచి ఆరోగ్యాన్ని, నెమ్మదిని, సమాధానాన్ని దేవుడు కలగచేయునుగాక.